ఈరోజు పనిచేస్తడం ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో గత 10 ఏళ్లలో ఏ విధంగా జరిగినాయి, మేము వచ్చిన 2.5 సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా జరిగింది అన్నది కళ్ళకు కనబెట్టేట్టుగా కనబడుతున్న సందర్భం లోపల అక్కడ వారి యొక్క కేటీఆర్ యొక్క చెల్లెలు ఏదైతే కొత్తగా పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆమె ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి కేటీఆర్కు మైండ్ దొబ్బింది. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. చెల్లెల పార్టీ తన పార్టీని ఎక్కడ మింగేస్తుందో అన్న భయం, ఆ ఘోష ఆయన మాటల్లో కనబడుతుంది. ఈ యొక్క అక్కడక్కడ చిన్న చిన్న చేరికలని అవన్నీ ఇవన్నీ చేస్తే అది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ఈ యొక్క మునిగిపోయే పడవ లాంటిది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీలో చిల్లుబడ్డాయి, ఆ పడవ కూడా చిల్లుబడ్డాయి, దాంట్లో చేరేటోళ్ళు కూడా ఎవరు లేరు. మీ నాయకుడు బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఫామ్ హౌస్ బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నాడో ప్రజలు ఎట్లా నమ్ముతారు? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఉంటున్న నివాసం ఫామ్ హౌస్. ఫామ్ హౌస్లో ఉండి ప్రజలకు సంబంధించిన కష్టాలు తెలుసుకోకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పుడో ఇప్పుడో ఒక మీటింగ్ పెడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీరు గతంలో చేసినవి, నేను గతంలో సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను, జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉండి 2014 లోపల మీరు ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు బేడీలు వేసి రోడ్ల మీద తిప్పుతున్న దృశ్యాలు రైతు కూలీలకు వాళ్ళ కళ్ళల్లో చెదిరిపోని విధంగా రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి అందరు కూడా కనబడుతున్నాయి. మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు. ఇతను కేటీఆర్ ఏమనుకుంటుండంటే కేసీఆర్ ఒక రైతు బాంధవ్యుడు, ఆయన ఏదో మాట్లాడితే ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు. ఆయన మాట్లాడితే ఓట్లు పడడం కాదు, ఒక్క ఎంపీ సీట్ రాలేదు. మీకు అందరు కూడా తెలిసిన విషయమే. మీ యొక్క పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఎంత శాతం ఓట్లు వచ్చినాయి, ఏ విధంగా మీ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి, అన్ని అందరు కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ పరిస్థితి ఏ దారి దిగజారిపోయింది అనేది కూడా దిగజారుతున్నారు. ఏ విధంగా అయితే మీ యొక్క కుటుంబం కూడా ఆస్తుల గురించి కీచులాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కూడా ప్రజల లోపల చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి రైతు గురించి, రైతు బంధు గురించి కేటీఆర్ మాట్లాడితే జోకర్ లాగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడి ప్రజల గురించి, ప్రజలకు ఇచ్చినటువంటి మాటల గురించి, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలు నిలుపుకోవడానికి అహోరాత్రులు పనిచేయడం అనేది చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీ పరిగి తీసుకుందాం. నేను ఇన్వైట్ చేస్తున్నాను పత్రికా మిత్రులను, మన సిఎల్పి నుంచి, గాంధీ భవన్ నుంచి. మీరు ఒకసారి రండి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను టైం ఇస్తా. పరిగిలో ఇప్పుడు నేను చెప్తున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి, మీకు నేను చూపిస్తాను. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో శరవేగంగా కన్స్ట్రక్షన్ అనేది పరిగి మున్సిపల్ లిమిట్స్ లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఉన్న స్కూళ్ళనే దాన్ని అడాప్ట్ చేయించుకొని ఆ స్కూల్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి మేధావులను తయారు చేయాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో మరొక స్కూల్ని కూడా ఐడెంటిఫై చేయమని ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీలకు విధంగా ప్రభుత్వం తరఫున, విద్యాశాఖ తరఫున లెటర్స్ వచ్చినాయి. నేను కూడా పరిగిలో నెంబర్ 1 స్కూల్ అని ఉంది, ఆ నెంబర్ 1 స్కూల్ని పబ్లిక్ స్కూల్గా, తెలంగాణ పబ్లిక్ స్కూల్గా దాన్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కింద అడాప్ట్ చేయడం మూలంగా ఏంటంటే ఆ విద్యార్థులకు ఫ్రీ బస్, ఎట్లయితే మనం మహిళలకు బస్సు ఇస్తున్నామో విద్యార్థులకు అందరు కూడా ఫ్రీ బస్తో పాటు వాళ్ళకి షూజు, బుక్స్, బట్టలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డే స్కూల్ అనమాట. హాస్టల్ ఒకటి ఉంటుంది దానికి. ఎందుకంటే హాస్టల్ ఉండేది మనం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనార్టీ స్టూడెంట్స్ నలుగురికి మనం హాస్టల్స్ పెట్టి నడిపిస్తున్నాం. ఇది డే స్కూల్. ఈ డే స్కూల్ కూడా ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాం తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఇది విద్యాపరంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ గతం లోపల బీఆర్ఎస్ వాళ్ళు పరిగి హాస్పిటల్, ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇది అన్ని కాన్స్టిట్యున్సీలో సేమ్. హాస్పిటల్ కడతామని చిలపలకాలు వేసారు, ఒక్క ఇటుక పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 28 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ నిర్మాణం శరవేగంగా పరిగిలో అభివృద్ధి చెందుతుంది. 100 పడకల ఆసుపత్రి. అంటే తేడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా అయిందనేది నేను సాక్ష్యాధారాలతో నేను మీకు అందరు కూడా డాటా ఇచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఎప్పుడు చెప్పినా సరే నేనే ఇక్కడ బస్సు పెట్టి మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళి ఇవన్నీ కూడా చూపించి తీసుకొస్తాను. మీరు అది కూడా సర్క్యులేట్ చేయండి. అదేవిధంగా నేను వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాను, కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను, మీరు కూడా మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి సాక్ష్యాధారాలని, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఏం జరుగుతుంది ఫీల్డ్లో కూడా అన్నది కూడా మీరు పత్రికా మాధ్యమాల ద్వారా విడుదల చేస్తే ప్రజలు నమ్ముతారు. అది కూడా ఆర్టీఐ కింద కూడా తీసుకోండి. ఇక్కడ గోపి అధికారం కూడా పక్కనే 5 నిమిషాలు అప్పటికప్పుడే ప్రింట్అవుట్ తీసి ఇస్తారు, వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసారు.
ఈ విధంగా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాను. 8,000 కోట్ల రూపాయలు. ఈరోజు ప్రతి నెల మేము 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా ఏ విధంగానైనా ఒడ్డుకు చేర్చాలి. అవసరమైతే మా ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ యొక్క శాలరీస్ కూడా మేము ఇవ్వడానికి ఒక సగం ఇవ్వడానికి కూడా సిద్ధంగా వచ్చినాం. ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. నేను మహారాష్ట్రకు పోయినాను. అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి పార్టీ కార్యక్రమాల్లో భాగంగా పోయినప్పుడు వాళ్ళు ఆదిలాబాద్ నుంచి బార్డర్ కాన్స్టిట్యున్సీస్, ఈ యొక్క హింగోలి పార్లమెంట్ కింద వచ్చే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఆ పార్లమెంట్ నేను ఇన్ఛార్జ్ ఉండి అక్కడ వెళ్తే 5 లక్షల రూపాయలు ఇల్లు కడుతున్నామంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు మంచిగా. మన ఆదిలాబాద్ బార్డర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు నాందేడ్ వరకు ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే మా యొక్క నియోజకవర్గాలని తెలంగాణ రాష్ట్రంలో కల్పించుకోండి, ముఖ్యమంత్రి గారు చెప్పండి, మా దగ్గర ఈ పథకాలు లేవు, మా దగ్గర లాడ్కీ పైన ఒక చిన్న స్కీమ్కే చాలామంది ప్రజలు అదైనరు, మీ దగ్గర ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి వాళ్ళకు భోజనం సోనా మసూరి బియ్యం ఇచ్చి 30 కిలోలు, కరెంటు ఉచితంగా ఇచ్చి, వాళ్ళ రుణాలు మాఫీ చేసి, వాళ్ళకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చి, భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు ఇచ్చి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లక్షల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తూ, ఈ విధంగా జీరో ఇంట్రెస్ట్కు వాళ్ళను కూడా మహిళా సంఘాలను ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు బిల్డింగ్స్ కట్టిస్తూ, వాళ్ళకు వర్క్ షెడ్లు నిర్మాణం చేస్తూ, గ్రామం అంతా సీసీ రోడ్స్ వేస్తూ, హైమాస్ లైట్లు పెడుతూ, ఇంత పెద్ద కార్యక్రమాలు ఎక్కడ కూడా జరుగుతాయన్న విషయాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు గతం లోపల అబద్ధాలను ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదో వాళ్ళు డెవలప్ చేసినామని, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదో పడిపోయిందని కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాం. నిజంగా పడిపోయిందంటే నేను కేటీఆర్ని అడుగుతున్నా, నీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, లేకపోతే మీ నాయన ఫామ్ హౌస్ కావచ్చు, లేకపోతే ఇంకెవరిదైనా కావచ్చు, లేకపోతే మీ ఇల్లు కావచ్చు నంది హిల్స్లో, ఒకసారి ఇప్పుడు ధర పెట్టి చూడు. అప్పుడేం ధర ఉంటే మీ గవర్నమెంట్లో, ఇప్పుడేం ధర ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఒకవేళ తగ్గిందా పెరిగిందా అన్నది ఒకసారి మార్కెట్లో పెట్టి చూడు ఫర్ సేల్ అని, అప్పుడు తెలుస్తుంది నీకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగిందా తగ్గిందా అన్నది. ఈ మధ్య కాలంలో ఆక్షన్స్ కూడా జరిగినాయి. ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ గండిపేట పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్లలో కూడా ఆక్షన్ చేస్తే అప్పటి ప్రభుత్వానికంటే ఎక్కువ ఆక్షన్ పలికింది పత్రికా మాధ్యమాల్లో కూడా మీరు అందరూ కూడా గమనించారు. కాబట్టి వీళ్ళు 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించింది, నేను పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదైతే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఉంటుందో ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయాలని ఎంతో పట్టుదలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని గతంలో కేసీఆర్ గారు పరిగికి ఇప్పటి వరకు వచ్చిన సందర్భాల్లో 4 సార్లు వస్తే 4 సార్లు ఆ సైట్ దగ్గరికి పోలేదు, మీటింగ్ పెట్టి చెప్పిండు. ఏమనంటే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి అన్నది తెలంగాణలో హైయెస్ట్ ప్లేస్లో ఉంటుంది. అక్కడ కనుక నీళ్లు మనం ఎక్కియగలిగితే ఒక కుండలో నీళ్ళు ఎక్కించినట్టు, కుండకు చిల్లు కొడితే నీళ్ళు ఎట్లా పడతాయో అట్లా నీళ్ళు వస్తాయి. మనం తెలంగాణలో ఎక్కడికైనా సరే నీళ్ళు తీసుకుపోవచ్చు. నేను ఈ ప్రాజెక్ట్ కట్టిస్తా అని గతంలో హరీశ్వర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం లోపల అప్పటి ఎమ్మెల్యే ఒక మీటింగ్లో చెప్పింది కేసీఆర్. తర్వాత హరీశ్వర్ రెడ్డి 14 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఓడిపోయిండు, నేను గెలిచిన. ఆ మీటింగ్లో కూడా అదే చెప్పిండు. తర్వాత 18లో మళ్ళీ అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వచ్చినాను. 5 ఏళ్ళకి ఒకసారి వస్తాడు ఆయన ఎలక్షన్.